పిఆర్టీయూటీఎస్ తర్వాత జీపస్ మిత్రులు అందరికీ కూడా పేరు పడిన ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మనందరి తరఫున మన డిమాండ్ల పరిష్కారం కోసం అలాగే రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు జీపీ ఎంప్లాయీస్ తర్వాత పోలీస్ ఎంప్లాయీస్ అందరూ ప్రకటించాలి రెండవ పిఆర్సీని వెంటనే మంజూరు చేయాలి హెల్త్ స్కీమ్ ను వెంటనే హెల్త్ స్కీమ్ ను వెంటనే ఓకే మిత్రులారా తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ నుంచి ఇచ్చిన ఎంఆర్ ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా అన్ని టీచర్స్ యూనియన్స్ మరియు రెవెన్యూ అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఈ ధర్నాలో ముఖ్యంగా 4 అంశాల గురించి మా యొక్క డిమాండ్లు ఉన్నాయి. అవి ఏంటంటే పిఆర్సీని వెంటనే అమలు చేయాలి. పిఆర్సీని ఇప్పటికే ఎక్స్టెంట్ పొడిగించుకుంటూ ఇప్పటికే 2 సార్లు అయింది. కాబట్టి పిఆర్సీని వెంటనే అమలు చేసి ఈరోజు ఉండేటువంటి అంటే బయట మార్కెట్లో ఉండేటువంటి ధరలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి అనుగుణంగా ఇంతవరకు ఎలాంటి డిఏలు మనకు రాలేదు. కాబట్టి ఆ డిఏలు తక్షణమే మంజూరు చేయాలన్నది మా యొక్క ప్రధాన డిమాండ్. అంతేకాకుండా ఎంప్లాయీస్కు హెల్త్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఉపాధ్యాయుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకు వచ్చే జీతంతో ఈ రోజులో ఉండేటువంటి వైద్య సౌకర్యం పొందాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి అనుగుణంగా ప్రభుత్వము తక్షణమే స్పందించి వాళ్ళు మా కాంట్రిబ్యూషన్తో వాళ్ళ ఎంప్లాయీస్ అదే అమలు చేస్తారు, హెల్త్ స్కీమ్ అమలు చేయాలనుకుంటున్నారు. దానికి అనుగుణంగా వాళ్ళు తక్షణమే స్పందించి మా యొక్క ఈఎస్ఐ అమలు చేయాలన్నటువంటిది మా ప్రధాన డిమాండ్. అదేవిధంగా సిపిఎస్ సిస్టమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనేది కూడా మా యొక్క ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్లతో ఈరోజు ఇక్కడికి వచ్చినాం. అందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇక్కడ పోరాడుతున్నాం. ఆ యొక్క కోరికలు తప్పకుండా నెరవేర్చాలని ప్రభుత్వానికి మరియు అందరికీ పెద్దలకు సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్దారుల సమస్యల పరిష్కారం కోసం 206 సంఘాలు కలిసి ఒక పెద్ద ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా తీసుకోవడం జరిగింది. 2 దశల పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట, తహసీల్దార్ కార్యాలయం ఎదుట మొత్తము ఆయా పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు అక్కడ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చివరిగా మన తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయం దగ్గర నిరసన నల్లబెడితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 2023 జూలై 1 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీని దాదాపు ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయినప్పటికీ పిఆర్సీ ఇవ్వడం లేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మా ప్రభుత్వం వస్తే 6 నెలల లోపల మీకు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పిఆర్సీని వెంటనే ఇస్తామని ప్రకటించడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈనాటికి పిఆర్సీ రెండవ పిఆర్సీ ఇవ్వకపోగా 5 డిఏలను పెండింగ్లో పెట్టడం జరిగింది. ఇది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అదే కాకుండా మాకు రావాల్సినటువంటి ప్రధాన 57 డిమాండ్ల లోపల ఈనాటి ఈ కార్యక్రమంలో 4 డిమాండ్లను ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఒకటి, వెంటనే 51%తో ఫిట్మెంట్ను జూన్ 2వ తారీఖు లోపల ప్రకటించాలని చెప్పి, అట్లాగే 13,000 కోట్ల రూపాయల యొక్క డ్యూస్ ఉన్నాయి. టీఎస్డిఎల్ఐ పార్టీ ఫైనల్, అట్లాగే జీపీఎఫ్ పార్టీ ఫైనల్, ఉపాధ్యాయులు ఉద్యోగులు దాచుకున్నటువంటి సొమ్మును ఈనాడు మాకు న్యాయంగా కుదబెట్టుకున్నటువంటి సొమ్మును డ్రా చేసుకొని పోతే ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. టీచర్స్ పెన్షనర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యం లోపల ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల లోపల నిరసన కార్యక్రమాలు లచ్చిరెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి జేఏసీ ద్వారా మేము చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ యొక్క ఉద్యమం లోపల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్, తదితర ఎస్జిటి యూనియన్ తదితర సంఘాలతోటి మనం ప్రధానంగా ఒక 10 డిమాండ్లతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలంగాణ ఏర్పడి మనకు 12 సంవత్సరాలు అయినప్పటికీ, 12 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అపరిష్కృతంగా ఉన్నాయి. ఇదైతే బంగారు తెలంగాణగా భావించినటువంటి సందర్భంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు అనేక కష్టాలకు గురవుతున్నటువంటి సందర్భంలో పోరాటాలే మనకు స్ఫూర్తి. ఎందుకంటే మనం తెలంగాణను కూడా సాధించినాం, పోరాటాల ద్వారా సాధించినాం. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు కూడా పోరాటాల ద్వారానే సాధించగలమైన నమ్మకంతో ఈరోజు టీజీ జాక్ ఆధ్వర్యం లోపల ఈ నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఒక 10 ప్రధానమైనటువంటి సమస్యల్ని
మేము ప్రభుత్వం ముందర ఉంచినాం. ప్రధానంగా జూన్ 2వ తారీఖు నాటికి వాళ్ళు తప్పకుండా పీఆర్సీ అమలు చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికంటే ముందు కూడా వాళ్ళు ప్రకటించిండ్రు ఈ పీఆర్సీ విషయంలో కూడా చాలా స్పష్టంగా వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ అమలు పరుస్తామని చెప్పి వాళ్ళు నేటికి కూడా అది అమలు పరచలేదు. వాళ్ళకి మేము ఈ యొక్క సందర్భంగా డెడ్ లైన్ విధించడం జరిగింది. తప్పకుండా జూన్ 2వ తారీఖు నాటికి వాళ్ళు పీఆర్సీని అమలు పరిచే ప్రయత్నం చేయాలి, అమలు పరచాలి. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఏవైతే బెనిఫిట్స్ అందాలో వాళ్ళు అందటం లేదు. వారికి సరైన సమయంలో వారికి ఇప్పటికీ చాలా ఆలస్యమైంది, వారికి అందించాలని చెప్పి కోర్టుల ద్వారా వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా వారికి వెంటనే భర్తీ చేయాలని చెప్పి వారి యొక్క పెండింగ్ బిల్లుని వాళ్ళకు అందించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయుల పాలట ఏదైతే విపరీత పరిణామంగా ఎదురైనటువంటి సిపిఎస్ ఏదైతే ఉన్నదో కాంపెన్సేటరీ పెన్షన్ స్కీమ్ని వారి మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా వివరించారు. కాబట్టి వాటిని తొలగించి ఓపీఎస్ను పునరుద్ధరించాలి. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇక హెల్త్ స్కీమ్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ప్రకటించారు. వాటిని తక్షణమే అమలు పరిచే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంగా అదేవిధంగా టీజీ యాక్ట్ పక్షాన మేము కోరుతా ఉన్నాం. మిత్రులారా, అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలైనా ఏ ఒక్కటి కూడా హామీలు నెరవేరలేదు ఉద్యోగస్తులకు మరియు ఉపాధ్యాయులకు. కాబట్టి ఈరోజు వినతిపత్రము జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలుపరచాలి, రిటైర్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలి, మరియు ప్రకృత ఎంప్లాయీస్ హెల్త్ స్కీము. ఈ హెల్త్ స్కీమ్ అంటే సాధారణమైన వారికి 10 లక్షలు ఉంది. ఎంప్లాయీస్ 7వ వయసు చేసినా కూడా ఒక్కటి కూడా హాస్పిటల్లో చేస్తలేరు. కాబట్టి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేది ఖచ్చితంగా చేయాలి. మనం ఉద్యోగస్తులను కూడా దాంట్లో రెమ్యునరేషన్ ఇస్తున్నాం కాబట్టి నెలలా తప్పకుండా అది అమలు పరచాలి. సిపిఎస్ రద్దు, ఒక సర్వీసు 30 సంవత్సరాలు సర్వీస్ చేసి సిపిఎస్తో ఉన్న బతకలేకపోతున్నాడు కాబట్టి తప్పకుండా సిపిఎస్ను రద్దు చేసి తప్పకుండా మన పెన్షన్ది ప్రకటించాలి. సెప్టెంబర్ 1 నాటికి నియమకైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి. మరియు పెండింగ్ బిల్లులతో పాటు డిఏలు కూడా పెట్టాలి. ఇంతవరకు 6 డిఏలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ప్రకటించినట్టు 6 డిఏలు కూడా ప్రకటించాలి. మరియు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం మా రెవెన్యూ సర్వీసెస్లో విఆర్ఏలు 61 సంవత్సరాలు దాటినలకు వాళ్ళకు తప్పకుండా రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి కూడా జీతభత్యాలు సక్రమంగా చేయాలని, మరియు ఉద్యోగ ఉపాధ్యాయులకు సాధారణ బదులు అంటే ఎవరెవరు 5-6 సంవత్సరాల వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సాధారణ బదులు చేపట్టాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ వేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే చేయాలో అది ప్రభుత్వం చేస్తే వాళ్ళతో పాటుగా మనం కూడా కుటుంబ సభ్యులం కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీన్ని పరిగణించాలని కోరుతున్నాం. మరియు ఈ విషయం ప్రభుత్వ ఉన్నతాధికారులకు మరియు పెద్ద దృష్టికి వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం మనం పోరాటం చేస్తున్నాము. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి తక్షణమే జూన్ 2వ తేదీ వరకు పీఆర్సీని అమలు చేయాలని కోరుతూ ఇతర సమస్యలను కూడా దశల వారీగా అమలు చేయాలి. ఇప్పటికే కాల అధికమైంది కాబట్టి మన సమస్యలు మనం పరిష్కరించుకున్నందుకు మే 12న పెద్ద బహిరంగ సభ ఉంది వనపర్తి జిల్లాలో. కాబట్టి ఈ విషయం ప్రభుత్వానికి వినియోగిస్తున్నాం. కలవడం జరిగింది. మాతో పాటుగా సంబంధిత తెలంగాణ యూనియన్స్, టీచర్స్ యూనియన్స్ కానీ మిగతా యూనియన్స్ అందరూ కూడా ఈరోజు 206 యూనియన్స్ ఈరోజు దీంట్లో కొంతమంది ఈరోజు యూనియన్ లీడర్స్ అందరూ కూడా ఈరోజు మా డిమాండ్లపై తహసీల్దార్ గారిని మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. ఇటు విషయంలో మాకు కొన్ని సమస్యలపైన మాకు రావాల్సినటువంటి బకాయిలు అనుకోండి, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలని, సంబంధిత పీఆర్సీ మాకు రావాల్సింది 23 జూన్ జూలై 23లో రావాల్సిన పీఆర్సీ ఇప్పటికి కూడా రాలేదు. కాబట్టి దానిపైన కూడా గవర్నమెంట్పై ఒత్తిడి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలవడం జరుగుతుంది. మరియు మన విఆర్ఏలకు సంబంధించి 61 సంవత్సరంలో విఆర్ఏలకు సంబంధించిన విషయంలో కూడా కొంతమంది దాదాపుగా 3500 మంది పెండింగ్ ఉంది. దానిపైన కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని 61 సంవత్సరాలు నేను విఆర్ఓలకు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలనే విషయం పైన, ఉద్యోగ ఉపాధ్యాయ సంబంధిత సాధారణ బదిలీలు చేపట్టాలనే విషయం పైన, ఇట్లాంటి కొన్ని మన ఎంప్లాయీస్కి సంబంధించి మేము కూడా మీతో పాటు కుటుంబ సభ్యులమే కాబట్టి మీరు ఇంతకుముందు మన ఎలక్షన్స్ కంటే ముందు మేము మీకు ఇవన్నీ చేస్తామని చెప్పేసి మీరు అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికి కూడా దానిపైన మీరు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఒక హెచ్చరికలాగా మీకు ఇది జారీ చేయడం జరుగుతుంది మా నుంచి, ఎంప్లాయీస్ నుంచి, టీజీ ఎంప్లాయీస్ నుంచి. కాబట్టి ఇటు విషయంపై ప్రభుత్వం స్పందించి మా సమస్యలపైన స్పందించి ఒక జూన్ 2 తారీఖు వరకు సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గౌడ్, టీఎస్యూటీఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి.
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా హెబ్బేరు మండల్ తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లతో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్యపూరిత శైలికి వ్యతిరేకంగా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ సమస్యల పరిష్కారంలో చూపుతున్నటువంటి వైఫల్యానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చాలా అంశాలు 64 డిమాండ్లు ఉన్నప్పటికీ దాంట్లో ప్రాధాన్యత రీత్యా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేవలం 4 ప్రధాన డిమాండ్లను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పెట్టడం జరిగింది. ఒకటి, కేవలం 1వ తారీఖున జీతాలు మినహాయిస్తే ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిల విషయంలో కానీ పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి అనేక బెనిఫిట్స్ను చెల్లించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తూ ఉంది. దీన్ని నిరసిస్తూ ఈరోజు ఈ ఆందోళన పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. రెండవది, పిఆర్సీ ఈరోజు గత పిఆర్సీ గడువు 30 నెలలు ముగిసి అనంతరం పిఆర్సీ అమలుపరచడం జరిగింది. ఈసారి 34 నెలలు గడిచినా కూడా కొత్త పిఆర్సీ రావడం లేదు. కాబట్టి తక్షణమే 51% ఫిట్మెంట్ తోటి తెలంగాణ రాష్ట్ర 2వ పిఆర్సీని అమలుపరచాలని ఒక డిమాండ్తో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే ధరలు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా మార్కెట్లో ప్రైస్ ఇండెక్స్ పెరిగిపోతూ ఉంది. వినియోగదారుల ధరల సూచి విపరీతంగా పెరుగుతుంది. కానీ ఉద్యోగులకు రావాల్సినటువంటి జీతాలు మాత్రం అదే మాదిరిగా కొనసాగుతున్నాయి. కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు అత్యధిక మంది పని ఒత్తిడితో ఉద్యోగులు ఉపాధ్యాయులు మరణిస్తున్నటువంటి సందర్భం, కుటుంబాలు బజారున పడుతున్నటువంటి పరిస్థితి, వీధిలో పడుతున్నారు. కాబట్టి వెంటనే తక్షణంగా ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను వెంటనే అమలు పరచాలని చెప్పి కోరుతున్నాం. వాస్తవంగా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. కానీ అయినప్పటికీ కూడా కేవలం కాంట్రిబ్యూషన్ చేయలేదే అమలు పరచలేని ఈహెచ్ఎస్ అన్నప్పుడు దానికి కూడా సిద్ధమయ్యి బేసిక్లో 1.5% చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పటికీ దానికి ఆమోదం తెలిపిన అనంతరం కూడా ఈ తాత్సారం చేయడం జరుగుతూ ఉంది. ఈ నిర్లక్ష్య ధోరణి విడనాడి వెంటనే మే 1వ తేదీ నుంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను బేషరతుగా అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. సిపిఎస్ను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా తక్షణంగా 1/9/2004 కంటే ముందు నోటిఫికేషన్ వచ్చినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీము అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ల పరిష్కారంలో తాత్సార్యం నిర్లక్ష్యం వహించిన పెద్ద ఎత్తున ఈ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చేదానికోసం కూడా వెనకడబోమని చెప్పి తెలియజేస్తూ